మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వతంత్రం ఎంతోమందికి త్యాగం. ఎన్నో పోరాటాలు చేస్తే కానీ ఈ స్వేచ్ఛ మనకి రాలేదు. కానీ మొదటి స్వతంత్ర ఉద్యమం మనందరికీ గుర్తుండిపోతుంది. 1857 మొదటి స్వతంత్ర సంగ్రామం. ఈ ఉద్యమం అనుకున్న విధంగా విజయం సాధించలేకపోయినా తర్వాత జరిగిన స్వతంత్ర ఉద్యమానికి ఊపిరినిచ్చింది. ఈ ఉద్యమానికి మొదటి కారణం ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసిన తూటాలు. ఎందుకంటే ఈ తూటాలను నోటితో కొరికి కాల్చవలసి ఉంటుంది. కానీ దీనికి ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే భారత సిపాయిలు ఒప్పుకోలేదు. దీనికి కారణం వాటిని పంది మరియు ఆవు కొవ్వులతో తయారు చేసేవారు. ఎందుకంటే హిందువులు ఆవుని పవిత్రంగా పూజిస్తారు మరియు ముస్లింలు పందిని హరాంగా భావిస్తారు. అలా మొదటి స్వతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించింది మంగల్ పాండే. మంగల్ పాండే కలకత్తాలోని బరక్పూర్లో 34వ BNS సిపాయి. ఈ ఉద్యమం ఫిబ్రవరి 1857లో మొదలైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసిన తోటాలను వాడేది లేదని మంగల్ పాండే గారు కరాఖండిగా చెప్పారు. ఇలా ప్రారంభమైన ఉద్యమంలో మంగల్ పాండే గారు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా కాల్పులు జరిపారు. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే సిపాయిలు ఆయన్ని చుట్టుముట్టారు. ఆయన ఎంతో ధైర్యంగా పోరాడారు. అయితే ఈస్ట్ ఇండియా సిపాయిల ముందు ఆయన నిలబడలేకపోయారు. మంగల్ పాండే గారు బ్రిటిష్ వారి చేతిలో చావడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదని తనను తనే కాల్చుకున్నారు. అయితే ఆయన చనిపోలేదు, బందీగా పట్టుబడ్డారు. తర్వాత ఉరితీయబడ్డారు. మంగల్ పాండే గారి స్ఫూర్తితో మీరట్లో మొదటి సిపాయిల తిరుగుబాటు మొదలైంది. రెండవ బహదూర్ షా 20వ మొఘల్ చక్రవర్తి. ఇతని నాయకత్వంలో మీరట్లో ఉద్యమం మొదలైనది. కాన్పూర్లో నానాసాహెబ్ మరియు తాంతియా తోపే, లక్నోలో బేగం హజరత్ మహల్, బరేలీలో బహదూర్ ఖాన్, అర్హాలో కుమార్ సింగ్, ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి. ఇలా ఎంతోమంది మొదట స్వతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే బహదూర్ షాని అరెస్ట్ చేయగా మిగిలిన నాయకుల్ని కాల్చి చంపారు. ఎంతోమంది వీరులు త్యాగం చేస్తే ఈ స్వతంత్రం మనకు వచ్చింది. కానీ మొదటి సిపాయిల తిరుగుబాటు మనకి స్ఫూర్తినిస్తుంది. వాళ్ళు చేసిన పోరాటం తర్వాత పోరాటం చేసిన వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంది. జై హింద్.